వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్తో షర్మిల భేటీ. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్టీపీ పొత్తు ఉండవచ్చని ప్రచారం. తెనపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. రెంకెలేస్తున్న వారికి ప్రజలే కళ్ళెం వేస్తారని చురకలు. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. కలెక్టరేట్ ముందు మాజీ మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో ధర్నా. తెలంగాణ యూనివర్సిటీలో మరోసారి రిజిస్ట్రార్ వివాదం. ఇద్దరు రిజిస్ట్రార్ల మధ్య వాగ్వాదం. డీటెయిల్స్ చూస్తే కర్ణాటక ఉప ముఖ్యమంత్రి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర చీఫ్ డీకే శివకుమార్తో వైఎస్ఆర్టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల భేటీ అయ్యారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలకంగా వ్యవహరించిన డీకేకు షర్మిల అభినందనలు తెలిపారు. డీకేను మర్యాదపూర్వకంగానే కలిశానని షర్మిల చెబుతున్నారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్టీపీ మధ్య పొత్తు ఉండవచ్చని ప్రచారం జరుగుతున్న సమయంలో డీకే శివకుమార్ను షర్మిల కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ క్రమంలో వారి మధ్య రాజకీయపరమైన చర్చ జరిగి ఉండవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజకీయంగా తనకు మిస్డ్ కాల్స్ వస్తున్నాయని షర్మిల ఇటీవల స్వయంగా ప్రకటించారు. తెలంగాణలో కొంతకాలంగా వైఎస్ఆర్టీపీ కాంగ్రెస్ పార్టీల మధ్య పొత్తుల చర్చలు జరుగుతున్నాయని రాజకీయాలు వర్గాలు చెబుతూ ఉన్నాయి. రాష్ట్రంలోని త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడిగా పోటీ చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు వెల్లడించాయి. షర్మిల డీకేఎస్ భేటీ ఈ ప్రచారానికి మరింత ఊతమిస్తోందని తెలిపాయి. మరోవైపు ఏపీ ముఖ్యమంత్రి తన సోదరుడు జగన్తో విభేదాలను పరిష్కరించుకునేందుకు మధ్యవర్తిత్వం వహించాల్సిందిగా కోరేందుకు డీకే శివకుమార్ను షర్మిల కలిసి ఉండవచ్చని మరో వాదన వినిపిస్తోంది. సోదరుడు జగన్తో ఎలాగూ సంబంధాలు లేనందున, సొంత రాజకీయ భవిష్యత్తు చూసుకుంటున్నందున ఇక రాజకీయంగా ఎలాంటి మొహమాటాలు పెట్టుకోవద్దని కాంగ్రెస్ హైకమాండ్ చెబుతోందని అంటున్నారు. వరుసగా సమావేశాలు జరుగుతున్నాయంటే ఏదో ఓ నిర్ణయం తీసుకుంటారన్న అభిప్రాయం మాత్రం వినిపిస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ని గద్దె దింపుతాం, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దించేస్తామంటూ రంకెలేస్తున్న వారికి ప్రజలే కళ్ళెం వేస్తారని, అది గ్రహించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ చురకలంటించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని బుర్గంపహాడ్, అశ్వాపురం, మణుగూరు మండలాల్లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ విస్తృతంగా పర్యటించారు. నియోజకవర్గంలోని ప్రభుత్వ విప్ రేగా కాంతారావుతో కలిసి 22.77 కోట్ల విలువైన పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. బుర్గంపహాడ్ మండలం లక్ష్మీపురం గ్రామం నుండి టేకుల చెరువు వరకు 3.87 కోట్లతో నిర్మించనున్న బీటీ రోడ్డు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వాపురం మండలం నెల్లిపాక నుండి మణుగూరు వెళ్లే దారిలో 1.80 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అశ్వాపురం మండలం తుమ్మల చెరువు గ్రామంలోని అశ్వాపురం నుండి మొండికుంట వెళ్లే దారిపై 5 కోట్లతో నిర్మించనున్న హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. ఇవ్వటం జరిగింది ఇవాళ. అందుకని పినపాక నియోజకవర్గ ప్రజలు కూడా ఆలోచన చేసుకోవాలి. ఒక్కసారి రాబోయే రోజుల్లో ఎవరి వైపు ఉండాలి, ఎటు ఉండాలి, ఏ గట్టును ఉండాలి అనేది కూడా ప్రజలు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. కేసీఆర్ గారి నాయకత్వంలోనే సమగ్ర అభివృద్ధి తెలంగాణలో జరిగింది. అలాంటి నాయకత్వమే మూడోసారి వస్తే కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రి అయితే ఇక మిగిలిన పనులన్నీ కూడా పూర్తయి ప్రజలు సురక్షితంగా సుభిక్షంగా ఉంటారు. నేను ముఖ్యమంత్రి గారికి అప్పట్లో వరదలు వచ్చినప్పుడు ఇక్కడనే ఉంటుంది. ఈయననేమో గోదావరికి ఇటుపక్కన ఉండే, నేనేమో గోదావరికి అటుపక్కన భద్రాచలంలో ఉంటుంది. మేము వారం రోజుల పాటు నిద్రపోలే, ప్రజలు ఒక్క ప్రాణం కూడా పోకూడదని చెప్పి ఆయన ఇటు గట్టున కాపలా కాసిండు, నేను అటు గట్టున కాపలా కాసి కొన్ని వేల మందిని ప్రజానీకాన్ని ఎవరైతే వరదల్లో గ్రామాలు మునిగిపోతా ఉన్నాయో వాళ్ళందరినీ సురక్షిత ప్రాంతాలకు తోలి
వాళ్ళందరికీ భోజనాలు ఏర్పాటు చేసి మళ్ళీ వాళ్ళందరినీ సరిగ్గా చూసుకొని వాళ్ళకి మందులు మాకులు చూసుకొని ఆ తర్వాత మళ్ళీ గోదావరి తీసిన తర్వాత మళ్ళీ గ్రామాలు శుభ్రపరచుకొని వాళ్ళందరికీ గ్రామాలకు తీసుకొచ్చి వాళ్ళకి రేషన్ ఇచ్చి ప్రతి కుటుంబానికి 10,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేపించి దాని తర్వాత మళ్ళీ ఆయన తంటాలు పడి ఆయన కూడా మరి ప్రభుత్వం నుంచి వచ్చిన సరుకులే కాకుండా ఇతర మరి వితరణల ద్వారా వచ్చిందాన్ని కూడా చేసుకొని చాలా సర్వీస్ చేసినాం. ఎంత సర్వీస్ చేసినామంటే మరి ఆ రోజున ప్రజలు ఒక్కసారి గిరిజన ప్రాంతంలో ఉన్న ప్రజలు ఆలోచన చేయాలా. నిజంగా ప్రజల్లో ఉండే ప్రజాప్రతినిధులం కాబట్టే ప్రజల యొక్క బాగోగులను పట్టించుకోవాలి కాబట్టే ఆ రోజు మా ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మేము మరి పీకల్లో నీళ్లలో తిరిగైనా సరే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తీసుకొచ్చి వాళ్ళ ప్రాణాలు కాపాడుకున్నాం. ఎక్కడికి పోయారు మీరు అప్పుడు అని అడుగుతా ఉన్నాను నేను. కరోనా వచ్చినప్పుడు ఎక్కడికి పోయారు మీరు అందరూ? ప్రాణాలు పోతూ ఉంటే కరోనా రెండు సార్లు నాకు వచ్చింది, ఆయనకి వచ్చింది, ఆయన కూడా హాస్పిటల్లో పడ్డాడు. మరి ఆ రోజున కరోనా వచ్చినా పర్లేదు కానీ ప్రజల ప్రాణాలు ముఖ్యమనే ఉద్దేశంతోనే ఆ రోజు మేము ప్రజల్లో తిరిగినాం. ఆ రోజు రెమిడిసివిర్ ఇంజక్షన్లు, ఆక్సిజన్లు, లేకపోతే హాస్పిటల్కి పరిగెత్తుకొని పోయేది, లేకపోతే ఇంటింటికి కిట్లు పంచే సమయంలో ఎక్కడున్నారా మీరందరని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద కబుర్లు చెప్పుకుంటా ఇవాళ కేసీఆర్ని తిట్టేటోళ్ళు అయినరు. నేను ఒక్క మాట చెప్తా ఉన్నా, కేసీఆర్ని తిట్టేంత మునగాళ్ళు మీరు కాదు. కేసీఆర్ వల్లనే లేదా కేసీఆర్ దయ వల్లనే కొద్దో గొప్ప మీరు ప్రజల్లో మీకు ప్రాచుర్యం వచ్చింది, లేకపోతే అది వచ్చేది కాదు. అయినా సరే ఇవాళ అదే కేసీఆర్ మీద మాటలు తూలుతా ఉన్నారు, అదే కేసీఆర్ని తిడతా ఉన్నారు, అదే కేసీఆర్ని గద్దె దింపుతామని చెప్పి రంకెలేస్తా ఉన్నారు. వరి ధాన్యం కొనుగోలులో అవకతవకలు జరుగుతున్నాయని నాగర్ కర్నూలు జిల్లా రైతులు రోడ్డెక్కారు. మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు ఆధ్వర్యంలో రైతులు కలెక్టరేట్ను ముట్టడించారు. ఈ సందర్భంగా రైతులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. రైతులు చేపట్టిన ధర్నా ఉద్రిక్తంగా మారింది. పోలీసులు జూపల్లిని అరెస్ట్ చేశారు. కొల్లాపూర్ ప్రాంతంలో ప్రభుత్వం రైతుల నుండి కొనుగోలు చేస్తున్న వరి ధాన్యం విషయంలో క్వింటాలకు 10 కిలోల తరుగు తీస్తున్నారని రైతులు వాపోయారు. వ్యాపారుల తరహాలో ప్రభుత్వమే మోసాలు చేస్తూ కొనుగోలు చేయడం దారుణమని ఆందోళన వ్యక్తం చేశారు. రైతుల సమస్యలపై స్పందించిన జూపల్లి కృష్ణారావు వరి కొనుగోలులో అక్రమాలను ఖండిస్తూ ఆ ప్రాంత రైతులతో కలిసి కలెక్టరేట్కు వచ్చి ఆందోళన చేపట్టారు. ధర్నాతో కలెక్టరేట్ కార్యాలయం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడడంతో పోలీసులు జూపల్లిని అరెస్ట్ చేసి అక్కడి నుంచి తరలించారు. జూపల్లి కృష్ణారావు గారి రైతులపై అధికారులు రైతులకు న్యాయం జరిగే వరకు ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి పౌర సరఫరాల సంస్థకి వెళ్ళి నాకు పంపించినటువంటి ఇందులో నాణ్యత ప్రమాణాలు ఇందులో గరిష్ట శాతం గ్రేడ్ ఏ రకం తేమ 17% కరెక్టా? తేమ 17% ఉండాలి. చెత్త తాలు 1% ఉండాలి. కరెక్టా? మట్టి పెట్టెలు రాళ్ళు 1% ఉండాలి. ఓకేనా? చెడిపోయిన రంగు మారిన మొలకెత్తిన పురుగు తిన్న ధాన్యం 5% ఉండాలి. అంటే అట్లనే పూర్తిగా తయారు పూర్తిగా తయారు కానీ ముడుచుకుపోయిన ధాన్యం 3% ఉంటుంది. అంతే కదా? ఈ దోపిడీని నిలదీసి రైతులకు న్యాయం చేయించడం కోసం కలెక్టర్ గారి రావడం జరిగింది. మేము వచ్చి 2 గంటలైంది. ఇలా సోమవారం జిల్లా కలెక్టరేట్లో మామూలుగా అర్జీలు తీసుకున్నటువంటి మీరు ఎవరు మాట్లాడకండి అబ్బా. అట్లా పెడితే ముఖం ఏం కనిపిస్తుంది? కలెక్టర్ గారు పెట్టాలి. ఇప్పుడు పైకి ఏంటంటే ఇది పెడితే ఏమైనా ఉంటుంది. పైకి ప్రభుత్వం రైతు ధాన్యాన్ని మార్కెట్ తేగానే అక్కడ ఉన్నటువంటి మార్కెట్ అధికారులు కావచ్చు, అట్లాగే మహిళా సంఘాలు కావచ్చు, ఇక్కడ ఒక విషయం చెప్తా ఉన్నా.
గతంలో చాలా గ్రామాలలో మహిళా సంఘాలు చేసేవాడు. మహిళా సంఘాలు తీసేసి మార్కెట్ కమిటీ చైర్మన్లో కన్సర్లలో నాయకుల కన్సర్లు కొనుగోలు జరుగుతూ ఉన్నాయి. ఎందుకు మహిళా సంఘాలని గ్రామాల్లో తగ్గించారు? ఒకవైపున మహిళలకు సాధికారత రావాలి, ఆర్థిక స్వావలంబన పూర్తి చేసి అదొకటి. ఇలా మార్కెట్ కమిటీ చైర్మన్లో నాయకుల కన్సర్లు జరుగుతూ ఉన్నాయి. రైతు తేంగనే తక్షణమే తూకం వేయాలి. తూకం వేసిన తర్వాత తక్షణమే రసీదు ఇవ్వాలి. రసీదు ఇస్తలేరు. ఎందుకు ఇస్తలేరంటే ఒక్కొక్క 40 కిలోల బస్తా పైన బస్తాకు బస్తా ఇచ్చి తూకం చేయాలి. అక్కడ 700 గ్రాములు అదనంగా తీసుకుంటాం 40 కిలోలు. అంటే క్వింటాలకు 1700 గ్రాములు అట్లా తరుగుపోతావు. అది కాకుండా ప్రతి 40 కిలోల బస్తాకు వీళ్ళకు ఒడ్లు తాలుందని యాక్చువల్ తూర్పు పట్టిస్తారు, మళ్ళీ తూర్పు పట్టిస్తారు. అన్ని చేసిన తర్వాత కూడా అయినా కూడా ఒక్కొక్క 40 కిలోల బస్తాకు 4 కిలోలు తరుగు తీస్తాము. అంటే క్వింటల్కు 10 కిలోలు. అంటే అది 10 కిలోలు, ఇది 2 కిలోలు అవుతుంది. 12 కిలోల తరుగు ఒక క్వింటల్కు, అంటే 12%. అంటే ఒక్కొక్క లారీ పైన దళారీలు అంటే ఎవరో కాదు, నాయకులు, మార్కెట్ కమిటీకి సంబంధించిన నాయకులు, తాలూకా నాయకులు కావచ్చు. అంటే వాళ్ళ కన్సర్న్ జరుగుతూ ఉంది. మిల్లర్లు గుమ్మక్కై, అధికారులు గుమ్మక్కై రైతులు పొట్ట కొడతా ఉన్నారు. ఇదెక్కడ న్యాయం? తక్షణమే అసలు గతంలో గతంలో కూడా దాని కొనుగోలు ఉన్నాయి. ఎంబడే కొనుగోలు చేసిన ఎంబడే రసీదు ఇచ్చేది. అసలు రసీదు వారం కాదు 15 రోజులు ఇస్తలేరు. రైతుల్ని మిల్లుగాడు రమ్మంటారు. వాళ్ళు ఆడింది ఆడ పాడింది పాడవుతా ఉంది. అది కాదు రూలు. బ్రిటన్ లో షేర్ బ్రేక్ తీసుకుందాం. ప్రతి క్షణం తాజా వార్తల కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వస్తోంది. రాజకీయ, సామాజిక, సినిమా అంశాలపై ఎప్పటికప్పుడు మీ ముందుకు వస్తుంది మన 95 న్యూస్ యాప్. మీరు ఎక్కడున్నా ఎప్పుడైనా తాజా సమాచారం కోసం 95 న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. తాజా సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో కూడా మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకోండి. లేటెస్ట్ అప్డేట్స్ ని పొందండి. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తుంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. తెలంగాణ యూనివర్సిటీలో రిజిస్ట్రార్ వివాదం మరోసారి చెలరేగింది. ఈసీ సభ్యులు నియమించిన రిజిస్ట్రార్ యాదగిరి రిజిస్ట్రార్ కుర్చీలో కూర్చున్నారు. ఇక ప్రభుత్వ ఆదేశాల మేరకు రిజిస్ట్రార్ ఛాంబర్కు వచ్చినట్లు యాదగిరి తెలిపారు. అయితే అదే సమయానికి వీసీ నియమించిన రిజిస్ట్రార్ కనకయ్య ఛాంబర్కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య వాగ్వాదం రేగింది. మరోవైపు చీటింగ్, నాన్ చీటింగ్ స్టాఫ్ 2 గ్రూపులుగా విడిపోయాయి. ఈ 9 మీటర్స్ గెట్ అవుట్ అన్నప్పుడు ఈ ప్రొఫెసర్లు ఎందుకు మీరు మాట్లాడేది? మేడం గెట్ అవుట్ అని చెప్తే ఒక్కడు కూడా ఖండించిరా? ఏ లీడర్ కూడా? లీడర్ మేము ఖండించాం మేడం. కేవలం వీసీ నిర్ణయాలు ఇప్పుడు చేరు రిజిస్టర్ చేరు జరిగినటువంటి రిజల్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అటన్నిటిని కూడా రద్దు చేయడం జరిగింది. కానీ ఆ రోజు చైర్గా వేయించిన వ్యక్తి ఏం చేశారంటే 28న ఇంట్రీమ్ ఆర్డర్ వచ్చింది కాబట్టి 26th ఈసీ మీటింగ్ అని 56th ఈసీ మీటింగ్ అని ఫోర్స్లో ఉంటుందని చేయడం జరిగింది. దాని తర్వాత 28వ తారీఖు వచ్చిన తర్వాత మళ్ళీ 5th మే మళ్ళీ ఒక మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది. 5th మే వరకు ఏమైందంటే ఒక ప్రాబ్లం వచ్చేసింది. రిజిస్ట్రార్ ఎవరైనా వచ్చేసింది కాబట్టి ఏం చేశారు, రిజిస్ట్రార్ని రీఇన్స్టేట్ చేయడం జరిగింది. రిజిస్ట్రార్ని 5th మే రోజు జరిగినటువంటి 50 సీఎం వైఎస్ జగన్ అసమర్థ పరిపాలన వలన పేద వర్గం మొత్తం కుప్పకూలిపోయిందని ఎన్నికల ముందు చెప్పింది ఒకటి, ఇప్పుడు చేస్తుంది ఇంకొకటని టీడీపీ మాజీ మంత్రి బోండా ఉమ మండిపడ్డారు. మహానాడు విజయవంతం అవుతుంటే తాడేపల్లిలో భూకంపం వచ్చినంత పనైందన్నారు. రాష్ట్రంలో గత 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి యొక్క అవినీతి,
అసమర్థ పరిపాలన వల్ల ఈరోజు రాష్ట్రంలో పేద వర్గాలు మొత్తం కూడా కుప్పకూలిపోయే పరిస్థితి 4 సంవత్సరాల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వచ్చింది. కుటుంబాలు కుప్పకూలిపోయినాయి. వాళ్ళ జీవన విధానం తలకిందులైపోయింది. ఎన్నికల ముందు ఏం చెప్పాడు, ఎన్నికల అనంతరం తమ జీవితాల్ని ఏ విధంగా భ్రష్టు పట్టించాడని చెప్పి పేద వర్గాలన్నీ, దీంట్లో కులాలకు సంబంధంలా మతాలకు సంబంధంలా అందరూ పేదవాళ్ళందరూ కూడా రోడ్డు మీదకి వచ్చినటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి పరిపాలన. నిన్న జరిగినటువంటి రాజమండ్రిలో జరిగినటువంటి ఎన్నికల మహానాడులో తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి ఇవాళ రాష్ట్రంలోని పేద వర్గాల పరిస్థితి మీద అధ్యయనం చేసి ఏ విధంగా ఈ పేద వర్గాలను ఆదుకోవాలి, ముఖ్యంగా మా అక్క చెల్లెల్ని ఏ విధంగా ఆదుకోవాలనే ఉద్దేశంతో ఇచ్చిన మాట మీద నిలబడే తెలుగుదేశం పార్టీ, ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే తెలుగుదేశం పార్టీ నిన్న అమ్మకి వందనం, ఎంతమంది అయితే ఆ తల్లికి పిల్లలు ఉన్నారో వాళ్ళని చదివించడం కానీ, అలాగే మహిళా నిధి ప్రతి మహిళకి, రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళకి ఒక ఇంట్లో 2 ముగ్గురున్నా ఒకళ్ళున్నా నెలకి 1500 రూపాయలు వాళ్ళకి ఆర్థికంగా ఆదుకునే పథకం కానీ. నూతన పార్లమెంటు భవన ప్రారంభాన్ని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేత ప్రారంభించకపోవడం రాజ్యాంగ వ్యతిరేకమని బహుజన సేన అధ్యక్షులు శ్రీ చందు పేర్కొన్నారు. మదనపల్లె పట్టణంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వారు ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన పార్లమెంటు భవనానికి అంబేద్కర్ పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. భారతదేశంలో భారత రాజ్యాంగబద్ధంగా పరిపాలన కొనసాగించడానికి ఏదైతే భారతదేశంలో భారత రాజ్యాంగబద్ధంగా చట్టాలు చేయడానికి ఏదైతే భవనం ఉందో అదే పార్లమెంటు అత్యున్నత భవనం. ఆ పార్లమెంటు సాక్షిగా ఈ రోజున రాజ్యాంగబద్ధంగా ప్రోటోకాల్ పాటించకుండా నూతనంగా పార్లమెంటు భవనాన్ని నిర్మించి ఆ నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం రాష్ట్రపతి చేతుల మీదుగా కాకుండా అక్కడ ఈ రోజున భారతదేశానికి బ్రిటిష్ వాళ్ళతో తొత్తుగా వ్యవహరించినటువంటి వీర సావర్కర్ ఏవైతే ఉన్నారో వారి జయంతి సందర్భంగా నూతన పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదే రకంగా ఆ పార్లమెంటు భవనాన్ని రాజ్యాంగ వ్యతిరేకంగా ప్రోటోకాల్ పాటిస్తూ భారతదేశ ప్రథమ పౌరురాలైనటువంటి ఈ రోజు రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఆ పార్లమెంటు భవనాన్ని ప్రారంభించకుండా ఈ దేశంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీల పైన తీవ్రమైన వివక్ష ప్రదర్శించే రకంగా ఈ రోజు మోడీ పరిపాలన కొనసాగుతోంది. అదే రకంగా పేరుకు మాత్రమే పదవులు ఇచ్చి ఓట్లు నొక్కుకోవడానికి మాత్రమే మమ్మల్ని పూచిగా చూపుకొని ఈ రోజున రాజ్యాంగ పరిపాలనకు వ్యతిరేకంగా పరిపాలన కొనసాగిస్తున్నటువంటి మోడీ ఈ రోజు గమనించాలి. ఏదైతే కనీసం ఒక పంచాయతీలోనో ఒక మున్సిపాలిటీ ఆఫీసులోనో ఒక భవనాన్ని ప్రారంభించాలంటే ఆ మున్సిపాలిటీ ప్రథమ పౌరులు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతుల మీదుగా ప్రారంభిస్తారు. ఒక గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో ఆ గ్రామంలో ఏదైనా నూతన ప్రభుత్వ కార్యాలయాన్ని ప్రారంభించాలంటే ఆ సర్పంచ్ మీద ప్రారంభిస్తారు. కానీ భారతదేశంలో ఒక భారతదేశానికి అత్యున్నతమైనటువంటి పార్లమెంటు భవనాన్ని ప్రారంభించాలంటే అది కేవలం రాష్ట్రపతి చేతుల మీదుగా ప్రారంభించాలి. దాని తర్వాత ప్రధానమంత్రి ఈ రకమైన రాజ్యాంగబద్ధమైన ప్రోటోకాల్ నడిచే రకంగా ఉండాలి తప్ప ఇక్కడ ప్రోటోకాల్ లో కూడా వివక్ష చూపిస్తున్నారు. మోడీ గారికి ఇదేం కొత్త కాదు. గతంలో కూడా రామ్నాథ్ కోవింద్ గారు ఒక షెడ్యూల్ క్యాస్ట్ సంబంధించినటువంటి వ్యక్తి రాష్ట్రపతిగా పనిచేశారు. ఆయన అప్పుడు కూడా రామ మందిర నిర్మాణం ప్రారంభోత్సవానికి
ఆయన పిలవకుండా వివక్ష చూపించారు. అదే రకంగా ఈ దేశంలో వివక్ష కొనసాగించడానికి కారణం మీరు గమనించినట్లయితే ఆయన కనీసం గుళ్ళకు కూడా రాష్ట్రపతిని కూడా రానిలేని పరిస్థితి ఈ దేశంలో ఉంది. అదే విధానాన్ని ఈ రోజున ఏదైతే రాష్ట్రపతి ఎస్టీగా ఉన్నదో ఆమెను కూడా పిలవకుండా వివక్ష ప్రదర్శిస్తున్నారు. ఈ విధానాన్ని మేము ఖండిస్తున్నాం. భవిష్యత్తులోనైనా సరే భారత ఆ నూతన పార్లమెంటు భవనానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు కూడా పెట్టాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఈ నిరసన కార్యక్రమాన్ని బహుజన సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించడమైనది. భవిష్యత్తులో ఇలాంటి రాజ్యాంగ విద్రోహ శక్తులపైన తీవ్రమైన పోరాటం చేస్తామని హెచ్చరిస్తున్నాం. జై భీమ్. అనంతపురంలో అత్యంత కీలకమైన టవర్ క్లాక్ ఫ్లైఓవర్ బ్రిడ్జి సిద్ధమైంది. అనంతపురం ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన బైక్ ర్యాలీతో బ్రిడ్జిపై రాకపోకలు ప్రారంభమయ్యాయి. అనంతపురం టవర్ క్లాక్ పీటీసీ రైల్వే ఓవర్ బ్రిడ్జిని 1965లో నిర్మించారు. 5 దశాబ్దాల తర్వాత బ్రిడ్జి అక్కడక్కడ దెబ్బతినడం, వాహనాలకు అనుగుణంగా రోడ్డు లేకపోవడంతో ట్రాఫిక్ సమస్యలు తలెత్తాయి. నేషనల్ హైవేస్ పై పరిధిలోని ఉన్నటువంటి ఈ బ్రిడ్జిని 2015లో అప్పటి టీడీపీ ప్రభుత్వం స్వార్థ ప్రయోజనాల కోసం ఆర్ఎన్బి పరిధిలోకి తీసుకుని వచ్చింది. దీంతో అభివృద్ధికి ప్రతిబంధకంగా మారింది. ఇక దీంతో వైఎస్ఆర్సీపీ అధికారంలోకి వచ్చాక ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పెరుగుతున్న నగర జనాభాకు అనుగుణంగా టవర్ క్లాక్ బ్రిడ్జి విస్తరించి ట్రాఫిక్ సమస్యను పరిష్కరించాలని భావించారు. ఈ విషయాన్ని సీఎం వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో బ్రిడ్జిని 2020 నవంబర్లో నేషనల్ హైవేస్ పరిధిలోకి తీసుకొచ్చారు. 2021 మే 3న బళ్ళారి బైపాస్ వద్ద జాతీయ రహదారి 44ను కలుపుతూ నగర శివారు పంగల్ రోడ్డు వద్దనున్న చెన్నై హైవేకి అనుసంధానిస్తూ కేంద్రం 311.93 కోట్లతో అర్బన్ ప్రాజెక్టు చేపట్టేలా చర్యలు తీసుకుంది. 2021 అక్టోబర్ 25న మొదలైన పనులు ఈ ఏడాది అక్టోబర్ 24కు పూర్తి కావాల్సి ఉంది. అయితే 5 నెలల ముందుగానే కాంట్రాక్ట్ సంస్థ బ్రిడ్జి నిర్మాణాన్ని పూర్తి చేసింది. ₹650 కోట్ల రూపాయలతో రోడ్లు, డ్రైనేజెస్ ఇవన్నీ కూడా ఇస్తే ఇప్పటికే దాదాపుగా కూడా 70% 500 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టి ప్రజలకు వినియోగం కూడా తీసుకొని వచ్చేసాం. ఇప్పుడే గుత్తి రోడ్డు నుంచి బాతూరు మీగా మార్కెట్ యార్డ్ వరకు కానీ, అలాగే ఈరోజు పంగల్ రోడ్డు దగ్గర రాప్తాడు పంగల్ రోడ్డు దగ్గర నుంచి 9.2 కిలోమీటర్ టౌ క్లాక్ మీదుగా సప్తగిరి టౌ క్లాక్ మీదుగా బళ్ళారి రోడ్డు వరకు కూడా 310 కోట్ల రూపాయలతో తీసుకొని వచ్చేసి పనులు కూడా దాదాపుగా కూడా 80% కూడా పూర్తి కూడా చేయడం జరిగింది. అనేకమైన అడ్డంకులు ఉన్నా కూడా, ఎందుకంటే పట్టణంలో రద్దీ ఉండే ప్రదేశంలో కూడా చేయాలని చెప్పి ఎప్పుడు ఎక్కడ కానీ నాకు తెలిసినంత వరకు ఒక పెద్ద బ్రిడ్జి దాదాపుగా 760 మీటర్లు 1.44 కిలోమీటర్స్ ఉండే బ్రిడ్జిని కేవలం 15-16 మాసాల్లోనే పూర్తి చేసిన ఇది కూడా ఎప్పుడు చాలా అరుదు కూడా చరిత్ర. అటువంటిది ప్రజల యొక్క సహకారంతో ముఖ్యంగా అధికారులు, రెవెన్యూ అధికారులు కానీ, పోలీస్ అధికారులు కానీ, ఎన్హెచ్ అధికారులు, నేషనల్ హైవే అధికారులు, మా మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులు అందరూ కలిసి సమిష్టిగా కూడా చేసినాం. కాబట్టి ప్రజల యొక్క సహకారంతో కూడా ఇంత త్వరగా కూడా చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావడం జరిగింది. ఈరోజు మేము ఇన్ని రకాలు చేసి 2,10,10,000 కోట్ల రూపాయలు, తర్వాత ఇండైరెక్ట్గా కూడా దాదాపుగా ఇంకా 70-80 వేల కోట్ల రూపాయలు, అంటే దాదాపుగా 3 లక్షల కోట్ల రూపాయలు లబ్ధి చేకూర్చాం. అభివృద్ధి కూడా చేశాం. చాలా సంస్కరణలు తీసుకొచ్చేస్తాం. నిరుద్యోగులకు, యువతరాలు చెప్పి ఒక అనేకమైన సంస్కరణలు తీసుకొని వచ్చేసి పారిశ్రామికంగా కూడా డెవలప్ చేయాలని అనేక ఒక ప్రణాళికతో ముందుకు పోతున్నాం. భవిష్యత్తు తరాలకు మేలు చేయాలని పోతున్నాం. అటువంటి చేయడానికి సింగిల్గా ఎదుర్కోలేక ఒక కుట్రతో మేమైతే చెప్తున్నాం. ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు, ఎవరు చెప్పలేదు. నేను ఈ 4 సంవత్సరాల్లో మంచి చేసింటే, మీకు నమ్మకం ఇంకా కూడా చేస్తానంటే నాకు ఓటేయండి, మళ్ళీ కూడా మా పార్టీని అధికారంలోకి తెండి. నేను మంచి చేయలేదని మీరు భావిస్తే నేను కూడా మీ ఇష్టం అని చెప్పి కూడా చెప్పిన. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని బైక్ చోరీలకు పాల్పడుతున్న నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. తెనాలికి చెందిన జయప్రకాష్, కోటేశ్వరరావు, వెంగళదాసు ముఠాగా ఏర్పడి చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై నిఘా పెట్టిన పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి నిందితులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి చోరీ చేసిన ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. నిన్న సాయంత్రం అనగా
28/5/2023 తిరుమల ఎస్ఐ గారు రెగ్యులర్గా వాహనాల తనిఖీలో భాగంగా వాహనాల తనిఖీ చేస్తూ ఉంటే వరహాపురం సెంట్రల్ జంక్షన్లో ఒక అనుమానితులు పారిపోతానికి ప్రయత్నిస్తే వెంబడించి ఆ వ్యక్తిని అడ్డగించి విచారిస్తే ఆ విచారణలో అతని పేరు చింతా కోటేశ్వరరావు అని బండి పక్కన అతను ఫణీంద్ర అని ఇద్దరు బండి మీద ఉన్నారు. వాళ్ళ యొక్క ఇంట్రాగేషన్లో వాళ్ళిద్దరూ మోటార్ సైకిల్ దొంగలుగా తాము విధంగా చెప్పారు. టీడీపీ అధినేత చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై వైసీపీ నిరసన గళాన్ని వినిపిస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న స్థలాలపై చంద్రబాబు కామెంట్స్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ విశాఖ దక్షిణ నియోజకవర్గం ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ భారీ బైక్ ర్యాలీ చేపట్టారు. జగనన్న అందరికీ ఇళ్లు పథకం ద్వారా 31 లక్షల మంది లబ్ధిదారులకు అందించే కార్యక్రమం చేపట్టిందని, ఒక్క రాజధాని ప్రాంతంలోనే 10 లక్షలకు పైగా విలువ చేసే 51,000 మందికి స్థలాలను అందించారని చెప్పారు. పేదల ఇళ్ల స్థలాలను సమాధులకు సరిపోతాయంటూ చంద్రబాబు చెప్పడం సరికాదని, పేదల అవమానించిన కారణంగా బేషరతుగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని, లేదంటే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాల ముందుకు తీసుకుని వెళ్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి వాళ్ళు అంటారమ్మా, ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్కి కూడా ఇదే మాదిరిగా ప్రతిపక్షాలు కానీ లేదంటే ఏదో మీడియా కానీ విడుదల పడేది అన్నమాట. అందుకే బాబాసాహెబ్ అంబేద్కర్ అన్నారు, how filthy and abusive the words which the Congress press uses to soar on me, I must do my duty till my last breath. కాంగ్రెస్ వాళ్ళు కానీ వాళ్ళ పేపర్లు కానీ ఎంత నా మీద దుమ్మెత్తిపోసినా, ఎంత అన్సివిలైజ్డ్ మాటలు మాట్లాడినా, ఎంత అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మాట్లాడినా కానీ నా ఆఖరి శ్వాస వరకు కూడా ఈ దేశం కోసం నేను పనిచేయాలని చెప్పేసి అన్న మాటలు బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మీరు ఎంత విరిచిపడినా సరే, మీ ఈనాడు, మీ ఆంధ్రజ్యోతి ఎంత విరిచిపడినా, టీవీపై ఎంత విరిచిపడినా కానీ, చంద్రబాబు నాయుడు కానీ పవన్ కానీ ఎంత విరిచిపడినా కానీ, జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ కూడా పేద ప్రజల మనిషి, పేద ప్రజల కోసం ఆఖరి శ్వాస వరకు కూడా పనిచేస్తూ ఉంటారని చెప్పేసి ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ ఈ ర్యాలీలో పార్టిసిపేట్ చేసినటువంటి పెద్దలందరూ కూడా, ముఖ్యంగా మాజీ శాసనసభ్యులు సైనాల్ గారికి, మాననీయ ఫిషరీస్ కమిషనర్ చైర్మన్ పోలా గురువుల్ గారికి, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ జాన్ వెస్లే గారికి, శ్రీవాస్తవ్ గారికి, మా కార్పొరేటర్స్ అందరికీ, వార్డు అధ్యక్షులు, దక్షిణ నియోజకవర్గం అందరికీ కూడా పేరు పేరున కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటామని. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ తో షర్మిల భేటీ. కాంగ్రెస్ పార్టీతో వైఎస్ఆర్టీపీ పొత్తు ఉండవచ్చని ప్రచారం. తెలపాక నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి పువ్వాడ. రెంకెలేస్తున్న వారికి ప్రజలే కళ్ళెం వేస్తారని చురకలు. నాగర్ కర్నూలు జిల్లాలో రోడ్డెక్కిన రైతులు. కలెక్టరేట్ ముందు మాజీ మంత్రి జూపల్లి ఆధ్వర్యంలో ధర్నా. తెలంగాణ యూనివర్సిటీలో మరోసారి రిజిస్ట్రార్ వివాదం. 2 రిజిస్ట్రార్ల మధ్య వాగ్వాదం. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.